హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. ఈరోజు మనం వచ్చేసి ప్యాంట్ ఐరన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ప్యాంట్ ఐరన్ అనేది ఒక టైలర్స్ ఒక్కరే నేర్చుకోవాలని ఏం లేదండి. ఎవరైనా చేసుకోవడానికి ఇంట్లో ఉన్న మహిళలు కానీ ఎవరైనా సరే చూసి నేర్చుకోవచ్చు. ఫస్ట్ మనం వచ్చేసి ప్యాంట్ని ఉల్టా తీసేసి ఈ విధంగా చీరమాయను క్లియర్గా ఐరన్ చేయాలి. చీరమాయ క్లియర్గా ఉంటేనే పై సైడ్లో క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ బాటమ్ దగ్గర వచ్చేసి కొంచెం గట్టిగా చేసుకోవాలి. ఐరన్ చేస్తుంటే కొన్ని జాగ్రత్తలు ఏంటంటే ఐరన్ హీట్ ఎక్కువగా ఉందా లేదా చూసుకోవాలి. ఐరన్ హీట్ ఎక్కువగా ఉంటే మన క్లాత్లు కాలిపోతుంది. ఆ విధంగా జరగకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఐరన్ని చెక్ చేస్తుండాలి. ఐరన్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా మనం చేస్తుంటే మన చేతికే ఆ ఫీలింగ్ తెలుస్తుంది. హీట్ ఎక్కువగా ఉందా లేదా అని చెప్పేసి. హీట్ ఎక్కువగా ఉంటే బటన్ స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఒక సైడ్ కొట్టినాం కదా, సేమ్ అదే విధంగా చీరమాయ రెండో సైడ్ కూడా కుట్టుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నారు కదా, అదే విధంగా కుట్టాలి. చూడండి ఎలా చేస్తున్నాను. అంటే కొత్త ప్యాంట్లకు మాత్రమే ఈ విధంగా ఉంటుందండి. ఇంట్లో చేసుకునే వాళ్ళైతే పాత ప్యాంట్లకి ఇలా కుట్టాల్సిన అవసరం ఏముండదు. పైనుంచి కుట్టుకోవచ్చు. ఆల్రెడీ పాత ప్యాంట్లకి కుట్టే ఉంటారు కాబట్టి ఇలా కుట్టాల్సిన అవసరం ఏముండదు. ఈ విధంగా క్లియర్గా కుట్టుకోవాలి. చూడండి ఎంత క్లియర్గా ఉందో. నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా క్లియర్గా చూసుకోవాలి. ఇప్పుడు అది చీరమాయ కుట్టడం అయిపోయింది కదా, ఇప్పుడు సీదా తీసుకోవాలి ప్యాంట్ని. సీదా చేసుకున్న తర్వాత ప్యాంట్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మడత పెట్టుకోవాలి. ఈ విధంగా మడత పెట్టుకొని ఇక్కడ సెంటర్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా సెట్ చేసుకోవాలి మొత్తం పైనుంచి లాస్ట్ వరకు, బాటమ్ దగ్గర వరకు ఈ విధంగా చూసుకోవాలి. అలా కరెక్ట్గా ఉంటేనే స్ట్రైట్గా ఉంటుందండి ప్యాంటు, లేకపోతే సైడ్లోకి వెళ్ళిపోతుంది. చూడండి సెంటర్ నుంచి ఈ విధంగా కుట్టాలి. ఫస్ట్ సెంటర్లో కొట్టుకొని నీట్గా, తర్వాత ఎడ్జెస్ని మొత్తం ప్రెస్సింగ్ చేయాలి. ఈ విధంగా బాటమ్ దగ్గర కొంచెం గట్టిగా ఒత్తి నొక్కాలండి. నొక్కితే కొంచెం ఇట్లా లేవకుండా ఉంటుందండి. చూడండి ఎలా చేస్తున్నానో ఆ విధంగా చేసుకోవాలి. ఫోల్డ్స్ ఏం లేకుండా నీట్గా చేసుకోవాలి. ఇక్కడ అడ్జస్ట్ని మాత్రం కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ చేసేయాలి ఐరన్. అప్పుడే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఐరన్ చూడడానికి కూడా కొంచెం నీట్గా అనిపిస్తుంది. మొత్తం ఫోల్డ్స్ అణిగిపోవాలండి. చూడండి వీడియోలో చూపించిన కదా, అట్లా ఆ విధంగా చేసుకోవాలి. చూశారు కదా ఏ విధంగా చేస్తున్నాను.
యాక్చువల్లీ గద్ది అని ఉంటుందండి టైలర్ షాప్లలో. ఆ గద్దిని యూజ్ చేస్తే ఇంకా క్లియర్గా వస్తుంది, కానీ ఇప్పుడు అవైలబుల్ లేదండి. అందుకే ఈ విధంగా చేస్తున్నాను. ఇంకా కొన్ని వాటర్ చల్లుకుంటూ చేస్తే కూడా కొంచెం బాగొస్తుందండి. తొందరగా అణిగిపోతుంది. చూడండి, ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. ఇక్కడ ప్రెస్సింగ్ చేయడం ఇంపార్టెంట్ అండి. ప్రెస్సింగ్ కొంచెం గట్టిగా చేస్తే గట్టిగా అణిగిపోతుందండి. ఇక్కడ బాటమ్ దగ్గర కూడా గట్టిగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పార్ట్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు రెండో పార్ట్ కూడా చేసుకోవాలి. అలాగే మీకు టైలరింగ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఎలాంటి స్టిచ్చింగ్ డౌట్స్ కానీ, కటింగ్ డౌట్స్ కానీ, చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి కదండి బిగినర్స్కి. ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీడియోలు చూస్తూనే వర్క్ నేర్చుకోవచ్చండి. సేమ్ ఇక్కడ కూడా సెంటర్ చూసుకోవాలి. సెంటర్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి సెంటర్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. పైనుంచి కింది వరకు, బాటమ్ వరకు. ఈ విధంగా ఫస్ట్ సెంటర్లో కొట్టాలి. కొట్టిన తర్వాత సైడ్లని ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. రైట్ సైడ్ ఇప్పుడు పై సైడ్లో కొట్టాలి. చూడండి, సెంటర్లో ఉందా లేదా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాతనే సైడ్లలో, ఎడ్జెస్లలో గట్టిగా ప్రెస్ చేయాలి. ఎందుకంటే ఒకసారి ప్రెస్ అయిపోయిందంటే ఇంకా తర్వాత మళ్ళీ ఐరన్ చేసినా కూడా డబుల్ కాటు పడుతుందండి. అలా రాకుండా ఉండాలంటే ఒకేసారి కరెక్ట్గా చూసుకొని చేయాలి. చూడండి ఏ విధంగా చేస్తున్నానో. చూడండి, ఇప్పుడు కంప్లీట్గా రెండు రెండు పార్ట్స్ కూడా ఐరన్ చేయడం జరిగింది. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.